ప్రపంచంలోనే మొట్టమొదటి సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్తో పనిచేసే ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లోకి వచ్చేసింది. ఎంజీ మోటార్ కంపెనీ వాళ్ళు 5 సంవత్సరాల బైబ్యాక్ అష్యూరెన్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడ్ లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ కంపెనీ వాళ్ళు ఎంజీ వాల్యూ అనే ఒక సరికొత్త ప్లాన్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో ఈ పర్టికులర్ ప్లాన్ లో భాగంగా ఎవరైతే ఎంజీ సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ కొనుగోలు చేస్తారో వాళ్ళు కనుక ఒక 3 సంవత్సరాలు వాడిన తర్వాత, 4 సంవత్సరాలు వాడిన తర్వాత, 5 సంవత్సరాలు వాడిన తర్వాత కార్ ని కావాలంటే బైబ్యాక్ అయితే పొందొచ్చు అనమాట. సో ఈ వాల్యూ వచ్చేసరికి 40% నుంచి 60% వరకు అయితే ఉంటుంది. ప్రీవియస్ గా ఎంజీ మోటార్ కంపెనీ వాళ్ళు ఈ వాల్యూ 3 సంవత్సరాల వరకు మాత్రమే మ్యాక్స్ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల వరకు కూడా ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది. ఈ ఎంజీ వాల్యూ ప్రామిస్ ప్రోగ్రామ్ లో భాగంగా ఎవరైతే ప్రైవేట్ ఓనర్షిప్ ద్వారా ఎలక్ట్రిక్ కార్ కొనుగోలు చేస్తారో, లేదంటే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలక్ట్రిక్ కార్ కొనుగోలు చేస్తారు, 2 రకాల కస్టమర్స్ కి కూడా ఈ సరికొత్త వాల్యూ ప్రోగ్రామ్ అయితే అప్లికబుల్ అవుతుందని చెప్తున్నారు అనమాట. సో బట్ వీళ్ళ ప్రైస్ ఏదైతే ఉందో, వన్స్ వీళ్ళు నాకు వద్దు కార్ ని మళ్ళీ రిటర్న్ తీసుకోమంటే కనుక అప్పుడు ఆ వాల్యూ అనేది ఎన్ని సంవత్సరాలు యూజ్ చేస్తారు దాన్ని బట్టి అయితే డిపెండ్ అయి ఉంటుంది. మినిమం వచ్చి 40% వరకు బైబ్యాక్ వాల్యూ ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేసరికి 60% వరకు కూడా బైబ్యాక్ వాల్యూతో ఆ కార్ని అయితే కొనుగోలు చేస్తారన్నమాట. ఇక నెక్స్ట్ అయితే తమిళనాడులోని ఎవరైతే ఎలక్ట్రిక్ వాహనాలు కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఒక శుభవార్త అనమాట. సో మొన్నటి వరకు తమిళనాడులో ఎలక్ట్రిక్ వెహికల్ మీద ట్యాక్స్ ఎగ్జామ్షన్ అనేది 2020 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు వరకు మాత్రం ఉండేది. బట్ ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని మరొక 2 సంవత్సరాల పాటు పొడిగించడం జరిగింది అనమాట. అంటే ఇప్పుడు 2027 సంవత్సరం డిసెంబర్ 31 వరకు కూడా కొత్త ట్యాక్స్ ఎగ్జామ్షన్ అయితే ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఎవరైతే తమిళనాడులో ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కానివ్వండి, లేకపోతే మనకి 3 వీలర్స్ 4 వీలర్స్ కొనుగోలు చేస్తారో వాళ్ళకి చాలా బెనిఫిట్ అయితే ఉంటుందో. దానికి 2 వీలర్ మీద ఒక 8 to 12,000 రూపీస్ సేవ్ అవ్వచ్చు. అదే మనకి కార్లు వంటి యూజర్స్ ఎవరైతే కొనుగోలు చేస్తారో ₹1,00,000 నుంచి ఒక 5 లక్షలు 6 లక్షల రూపాయల వరకు డబ్బులు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈవెన్ 3 వీలర్ల మీద కూడా సుమారుగా ఒక ₹30,000 ₹40,000 వరకు ఆదా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ అయితే ఎంజీ మోటార్ కంపెనీ వాళ్ళు ఒక సంచలనాన్ని అయితే సృష్టించారనమాట. ప్రపంచపు మొట్టమొదటి లిక్విడ్ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ తో MG4 యానిక్స్ అనే ఒక ఎలక్ట్రిక్ కార్ అయితే డెలివరీ చేశారు. మొట్టమొదటిసారిగా ఒక సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ తో కమర్షియల్ గా కస్టమర్స్ కి అందుబాటు తీసుకొచ్చిన మొట్టమొదటి కార్ కింద ఎంజీ మోటార్ కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. ఇక MG4 యానిక్స్ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన టెక్నికల్ స్పెక్స్ చూస్తే 530 కిలోమీటర్ల రేంజ్ తో ఎలక్ట్రిక్ కార్ అయితే అందిస్తున్నారు అనమాట. దాంతో పాటుగా వీళ్ళు 2C ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. 30 నుంచి 80% ఛార్జింగ్ 21 నిమిషాల్లోనైతే ఛార్జ్ చేసుకోవచ్చు. 160 కిలోమీటర్ల టాప్ స్పీడ్ కూడా ఈ కార్లో అయితే లభిస్తుంది అనమాట. ఈ కార్ యొక్క కాప్ వెయిట్ చూసుకున్నట్లయితే 1500 kg వరకు అయితే ఉంటుంది. దాంతో పాటుగా కార్ లోపల 15.6 అంగుళాల డిస్ప్లే అయితే లభిస్తుంది అనమాట. స్నాప్డ్రాగన్ 8155 ప్రాసెసర్ తో ఈ కార్ అయితే పనిచేస్తుంది. బూట్ స్పేస్ వచ్చి 471 లీటర్లతో బూట్ స్పేస్ అయితే ఇస్తున్నారు. ఇక చివరికి ఈ కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే $21,000. ఇక నెక్స్ట్ అయితే సూర్య లోన్ కంపెనీ వాళ్ళు త్వరలోనే ఈవీ వెహికల్స్ లో కూడా లోన్లు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ప్లాన్ ఉన్నట్టుగా చెప్తున్నారు అనమాట. ఆ కంపెనీ సంబంధించిన పర్సన్ ఎవరైతే చెప్తున్నారంటే, మేము రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్ డొమైన్ లో కూడా లోన్స్ ఇవ్వాలనే ప్లాన్లు అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఇది 100% కన్ఫర్మ్ కానప్పటికీ వీళ్ళ ప్లాన్ అయితే ఉన్నట్టుగా చెప్తున్నారు అనమాట. ముఖ్యంగా ఎలక్ట్రిక్ 2 వీలర్ సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ బైక్స్ మరియు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే వీళ్ళ టార్గెట్ చేసుకుని ఇనీషియల్ గా ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన లోన్ ప్లాట్ఫామ్ లో కూడా వీళ్ళు అడుగు పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ రోడ్స్టర్ ఎక్స్ప్రెస్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ఏదైతే ఉందో దానికి గవర్నమెంట్ సంబంధించిన అప్రూవల్ అయితే వచ్చేసింది అనమాట. ARAI సర్టిఫికేషన్ అయితే వచ్చినట్టుగా చెప్తున్నారు. సో ఈ ఎలక్ట్రిక్ బైక్ లో ఏకంగా 9.1 కిలోవాట్ లిథియం బ్యాటరీ ప్యాక్ అయితే ఉపయోగిస్తున్నారు. వీళ్ళు 4680 సెల్ తో అయితే ఈ బ్యాటరీ ప్యాక్ అయితే తయారు చేస్తారు అనమాట. ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ లో ఒకసారి ఛార్జ్ పెడితే 501 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. సో ఇంత లాంగెస్ట్ రేంజ్ ఎలక్ట్రిక్ బైక్ ఏదైతే ఉందో భారతదేశంలో ఇదే అవుతుంది అనమాట. వన్స్ ఇది మార్కెట్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి అప్రూవల్ వచ్చింది కాబట్టి త్వరలోనే ఈ ఎలక్ట్రిక్ బైక్స్ యొక్క డెలివరీస్ కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ అయితే అల్ట్రావైలెట్ టెస్రాట్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీస్ అనేది డిలే అవడం జరిగింది అనమాట. సో వాస్తవానికి అల్ట్రావైలెట్ టెస్రాట్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీస్ వచ్చి 2026 సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ క్వార్టర్లో అయితే జరుగుతాయని అయితే ఇనిషియల్ గా అనౌన్స్ చేశారు. బట్ దానికాస్త ఇప్పుడు సెకండ్ క్వార్టర్ కి అయితే వీళ్ళు పోస్ట్ పోన్ చేసినట్టుగా అర్థమవుతుంది అనమాట. సో సెకండ్ క్వార్టర్లో ఇప్పుడు అల్ట్రావైలెట్ టెస్రాట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాటిని అయితే డెలివరీ చేస్తారనేది మెన్షన్ చేస్తున్నారు. సో ఇనిషియల్ గా అల్ట్రావైలెట్ టెస్రాట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంట్రడక్టరీ ప్రైస్ కింద ₹120,000 ప్రైస్ కి అయితే తీసుకొచ్చారు. ఆ తర్వాత దాని ప్రైస్ అయితే మరొకసారి పెంచారు. ఇప్పుడు ప్రెసెంట్ టెస్రాట్ ఎలక్ట్రిక్ స్కూటర్ బేస్ వేరియంట్ ప్రైస్ వచ్చి ₹145,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అలానే మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ లో టాప్ అండ్ వేరియంట్ యొక్క రేంజ్ చూస్తే ఒకసారి ఛార్జ్ పెడితే 261 కిలోమీటర్ రేంజ్ తో ఈ స్కూటర్ అయితే ఇస్తున్నారు. అలానే ఈ స్కూటర్ లో మీరు ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటే అప్ టు 2 lakhs కిలోమీటర్స్ వరకు కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్
మనకు వారంటీ అనేది కవర్ అవుతుంది అనేది కంపెనీ వాళ్ళు చెప్తున్నారు అనమాట. కియా ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి 360 కెమెరా కానివ్వండి, మనకి సెన్సార్స్ కానివ్వండి, హై అండ్ టెక్నాలజీ ఫీచర్స్ అయితే ఈ స్కూటర్ అయితే కస్టమర్లకి అయితే అందిస్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే రెనాల్ట్ కంపెనీ వాళ్ళ ఫిన్లెట్ కార్ ఏదైతే ఉందో ఇప్పుడు సరికొత్త రికార్డ్ అయితే నమోదు చేస్తుంది అనమాట. ఇది హైవే స్పీడ్స్ తో ఈ కార్ ని నడిపితే గనక ఏకంగా 1000 కిలోమీటర్ల పైగా రేంజ్ అయితే వచ్చినట్టుగా కంపెనీలు అయితే ప్రకటించారు. 1008 కిలోమీటర్ల రేంజ్ అయితే వచ్చినట్టుగా చెప్తున్నారు అనమాట. ముఖ్యంగా ఈ పర్టికులర్ కార్ యొక్క ఏరోడైనమిక్ డిజైన్ వల్ల అయితే ఇంత ఎక్కువ రేంజ్ అనేది సాధ్యమవుతుందని చెప్పి రెనాల్ట్ కంపెనీ వాళ్ళు అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇక వీళ్ళు ఈ టెస్ట్ ని ఎప్పుడు కండక్ట్ చేశారంటే కనుక డిసెంబర్ 18వ తారీఖు 2025 సంవత్సరంలో UTAC's టెస్ట్ సర్క్యూట్ మొరాకోలోని ఈ టెస్ట్ సర్క్యూట్ లో అయితే దీన్ని అయితే టెస్ట్ చేశారన్నమాట. ఇది కొన్ని కంట్రోల్డ్ కండిషన్స్ లో అయితే దీన్ని నడిపారన్నమాట. 9 గంటల 52 నిమిషాల పాటు ఈ కార్ అయితే నడపడం జరిగింది. వీళ్ళు యావరేజ్ స్పీడ్ వచ్చి 102 కిలోమీటర్ల యావరేజ్ స్పీడ్ తో వెళ్తే వీళ్ళకి వచ్చిన రేంజ్ చూసుకున్నట్లయితే 1008 కిలోమీటర్ల రేంజ్ వచ్చినట్టుగా రెనాల్ట్ కంపెనీ వాళ్ళు అయితే ప్రకటించారు. సో దీని ద్వారా రెనాల్ట్ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈవెన్ హైవే స్పీడ్స్ మీద కూడా మీరు కార్ ని వెళ్తే గనక వీళ్ళకి కావాల్సిన లాంగ్ రేంజ్ అయితే సంపాదించవచ్చు. బట్ దానికంటూ ఏరోడైనమిక్ డిజైన్ పరంగా ఆ కార్ అయితే డెవలప్ చేసి ఉండాలి అని చెప్పి రెనాల్ట్ కంపెనీ వాళ్ళు అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ ఫౌండర్ తరుణ్ మెహతా గారు PMO ఆఫీస్ ని అయితే ఆశ్రయించబోతున్నారు. ఎందుకంటే కనుక PLI స్కీమ్ వచ్చి 2021 సంవత్సరం మార్చి 31వ తారీఖు వరకు మాత్రమే ఎవరైతే PLI స్కీమ్ కి అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది. బట్ 2021 సంవత్సరం మార్చి 31 టైంకి చాలా వరకు స్టార్ట్అప్ కంపెనీస్ స్కేలింగ్ అప్ టైంలో ఉన్నాయి కాబట్టి ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు PLI స్కీమ్ కి అయితే అప్పుడు అప్లై చేసుకోవాలన్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఏథర్ ఎనర్జీ కంపెనీ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో మనకి తరుణ్ మెహతా గారు ఇప్పుడు PMOకి అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసి మాకు కూడా ఇప్పుడు అవకాశం కల్పించాలి, PLI స్కీమ్ కి మేము కూడా అప్లై చేసుకోవడానికి వెసులుబాటు కల్పించాలని చెప్పి స్టార్ట్అప్ ఫారం ద్వారా అయితే వీళ్ళు ఒక అప్లికేషన్ అయితే ముందు పంపించడానికి రెడీ అవుతున్నారు అన్నమాట. ఏథర్ ఎనర్జీ వంటి కంపెనీలు నిజంగా PLI లింక్డ్ ఇన్సెంటివ్ అడిషనల్ అడ్వాంటేజ్ వస్తే కనుక మేబీ ఏథర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో కొంచెం మరింత అఫోర్డబుల్ ప్రైజెస్ తో కస్టమర్లకు వచ్చే అవకాశం ఉండొచ్చు. ఆ పాసిబిలిటీస్ అనేది మాత్రం వన్స్ ఈ అప్లికేషన్ వెళ్ళిన తర్వాత అది అప్రూవల్ అయిన తర్వాత తెలుస్తుంది. ఇక నెక్స్ట్ లేదా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి ఫైనాన్షియల్ 2024-25 మధ్యలో 366.78 కోట్ల రూపాయలు PLI లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా అయితే వచ్చినట్టుగా ఆ కంపెనీ వాళ్ళు అయితే ప్రకటించడం జరిగింది అనమాట. సో మన ప్రీవియస్ గా కూడా చాలా వీడియోస్ లో మెన్షన్ చేసాము PLI లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది ఏ కంపెనీస్ కి వస్తుంది, అలానే వస్తే గనక ఎలాగ సబ్సిడీ వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాము. సో ఇప్పటికే PLI లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ ఓలా S1X కానివ్వండి, ఓలా S1 Pro, ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్స్ కి ఆల్రెడీ కొన్ని మోడల్స్ కాలే అప్రూవల్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఆ మోడల్స్ అన్నిటికీ కూడా వీళ్ళ ఎంతైతే మార్కెట్ వాల్యూ ఉంటుందో దాన్ని బట్టి వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రైజెస్ మీద ఆధారపడి వీళ్ళు మోడల్ లెక్కనైతే డబ్బులు అయితే ఇస్తారు అనమాట PLI లింక్డ్ ఇన్సెంటివ్ అనేది. సో ఈ అమౌంట్ ఏదైతే ఉందో కంపెనీ సంబంధించిన ఎక్స్పెన్షన్ కానీ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కస్టమర్కి ఏమైనా ప్రైస్ తగ్గించేవాళ్ళని కూడా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అలా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి 366.78 కోట్ల రూపాయలు PLI లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా డబ్బులు అయితే వచ్చినాయి అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే PM E-Drive మొబిలిటీ స్కీమ్ కింద ఎలక్ట్రిక్ 3-వీలర్స్ కి ఏదైతే వరకు సబ్సిడీస్ ఇచ్చారో ఆ సబ్సిడీస్ అయితే నిలిపివేయడం జరిగింది అనమాట. సో ఎందుకు ఈ PM E-Drive మొబిలిటీ స్కీమ్ నుంచి ఆ సబ్సిడీస్ నిలిపివేశారంటే కొన్ని లిమిట్స్ అయితే ఉంటాయన్నమాట. ఒక 3-వీలర్ కేటగిరీకి, ముఖ్యంగా L5 కేటగిరీకి ఇన్ని కోట్ల రూపాయల వరకు కేటాయించడం జరిగింది. ఆ లిమిట్ రీచ్ అయిపోయి అంత భారీ మొత్తంలో ఎలక్ట్రిక్ 3-వీలర్స్ ఆల్రెడీ అమ్ముడుపోవడం వల్ల, సో ఆ లిమిట్ రీచ్ అవడం వల్ల ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ PM E-Drive మొబిలిటీ స్కీమ్ ద్వారా 3-వీలర్స్ కి ఇచ్చే సబ్సిడీస్ ని ఆపేయడం జరిగింది. సో మొన్నటి వరకు 3-వీలర్స్ మీద మ్యాక్స్ వచ్చి 25,000 రూపాయల వరకు అయితే సబ్సిడీ అయితే వచ్చేది అనమాట. ఇప్పుడు ఆ 25,000 రూపాయల సబ్సిడీ అనేది ఆగిపోతుంది. మనకి ఎలక్ట్రిక్ 3-వీలర్ యొక్క రేట్లు కొంతమేరకు పెరిగే అవకాశాలు కూడా ఉండొచ్చు అనమాట. ఇక చివరి అప్డేట్ చూసినట్లయితే V-Green కంపెనీ వాళ్ళు HPCL కంపెనీ వాళ్ళతో అయితే కొలాబరేట్ అయ్యారన్నమాట. ఈ కొలాబరేషన్ లో భాగంగా V-Green కంపెనీ వాళ్ళు HPCL సంబంధించిన పెట్రోల్ బంకుల వద్ద ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. వీళ్ళిద్దరు కొలాబరేషన్ లో భాగంగా ఇప్పటికే HPCL కి భారతదేశ వ్యాప్తంగా 24,400 పైగా పెట్రోల్ బంక్స్ అయితే ఉన్నాయి. సో ఈ పెట్రోల్ బంక్స్ లో ఇప్పటికే 5,000 పైగా ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఆపరేషన్స్ అయితే చేస్తున్నారు. అవి కాకుండా ఇప్పుడు V-Green కంపెనీ నుంచి కూడా సరికొత్తగా ఛార్జింగ్ స్టేషన్స్ అయితే నెట్వర్క్ అయితే ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటే వెళ్ళబోతున్నారు అనమాట. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇవి కూడా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జింగ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.